గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ నోరూరించే నాన్ వెజ్ రుచులు అన్ని రకాల చికెన్ ఐటమ్స్ గోకుల్ రెస్టారెంట్ లో అన్ని రకాల స్పైసీ ఐటమ్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కాక్టైల్ మీకు ఇష్టమైన టేస్ట్ తో గోకుల్ రెస్టారెంట్ గొలగమూడి హైవే రోడ్ నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నాయకుల్లో కంగారు పెడుతున్న ఎగ్జిట్ పోల్స్. ఏం జరగబోతోంది? ఎవరికి ఓటేశారు? బ్యాలెట్లో ఉండేటువంటి ఓట్లు ఎవరికి రాబోతున్నాయి? ఏ పార్టీ గెలవబోతోంది? ఇదంతా కూడా ఇప్పుడు కంగారు పెట్టిస్తున్నాయి నాయకుల్ని. ఎంతలా అంటే బెట్టింగ్లు అయితే ఓవైపు భారీగా జరుగుతూ ఉన్నా కూడా అంతర్గతంగా తెలియనటువంటి ఒక మథనం అయితే కొనసాగుతుంది. ప్రధానంగా చాలామంది చెప్పేది ఏంటంటే ఈ టెన్షన్ని తట్టుకోలేకే ఇరువురు ప్రధాన పార్టీల నాయకులు కూడా ఒకరు లండన్కి వెళ్ళిపోతే ఒకరు అమెరికాకి వెళ్ళిపోయారని చెప్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి అంటే అంత టెన్షన్, ఎవరు గెలుస్తారు ఏంటి అని. నిన్న రఘువీరారెడ్డి కూడా చెప్పడం జరిగింది, 95 ఎవరు గెలిచినా కూడా 95 కంటే ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే ఎంత టైట్ సిచ్యువేషన్ ఉంది అనేది. అంటే బయటకైతే గంభీరంగా కనిపిస్తూ ఉన్నా కూడా అంతర్గతంగా అయితే ఒక మథనం అయితే కొనసాగుతుంది. ఎవరు గెలుస్తారు, మనం గెలుస్తామా, ప్రత్యర్థి గెలుస్తారా అనేటువంటి టెన్షన్ నాయకులను వేధిస్తోంది. ఎందుకంటే ఓటర్ ఇరు పక్షాల నుంచి డబ్బులు తీసుకోవడం వల్ల ఓటర్లు ఎవరు కూడా చెప్పడం లేదు. ఇటు మహిళా ఓటర్లు ఎవరైతే ఉన్నారో సంక్షేమ పథకాల ద్వారా చాలామంది లబ్ధి పొందారు కాబట్టి ఈ లబ్ధి పొందిన వారి ఓట్లు ఏ విధంగా ఉన్నాయి, డబ్బులు తీసుకున్న తర్వాత మనకేస్తారా, లేదంటే సంక్షేమ పథకాల మీద ఆసక్తి కలిగేస్తారా, లేదంటే టీడీపీ మేనిఫెస్టో ఇంకా బలంగా ఉంది దీనివల్ల ఏమన్నా అటు మారేటువంటి అవకాశం ఉందా, ఇదంతా కూడా నాయకులకు ఒక ఉత్కంఠ. ఏపీ అంటేనే ఒక ఉత్కంఠ క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అటువంటి ఉత్కంఠ పరిస్థితులు అయితే ఏపీలో నెలకొన్నాయి. ఓవైపు జగన్ లండన్ వెళ్లే ముందు ఐపాక్ టీంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తాము గెలవబోతున్నామని 151 సీట్లు వస్తాయని చెప్పి వెళ్ళిపోయినా కూడా చంద్రబాబు నాయుడు అయితే ఎన్ని సీట్లు వస్తాయని అయితే చెప్పట్లేదు. కూటమి అభ్యర్థుల పరిస్థితి ఏంటి అనేటువంటిది సందిగ్ధంగా మారిపోయింది. బీజేపీలో పొత్తు వల్ల మరి మైనార్టీలు ఎస్సీ ఎస్టీల ఓట్లు ఏమన్నా తమ నుంచి దూరం అయిపోతున్నాయని భావిస్తున్నారా, లేదంటే పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంది అనేది అయితే ఇప్పుడు తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తోంది నాయకులని. అలాగే ఎవరు ఏ వైపు ఉన్నారు అనేది అయితే అర్థం కావడం లేదు. సో మొత్తానికి ఇంకొక టాపిక్ అయితే నడుస్తోంది. ఏంటంటే ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే బీజేపీ సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ని సీఎం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, చంద్రబాబుని సైట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది కొంచెం బలంగా వినిపిస్తోంది. బీజేపీ అయితే ఏదైతే పవర్ షేరింగ్ ఉంటుందో పవర్ షేరింగ్కి డిమాండ్ చేసి ఖచ్చితంగా ఆ వైపు నుంచి ఒత్తిడి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ని సీఎం చేసే విధంగా చంద్రబాబు నాయుడిని మీద ప్రెషర్ తీసుకొస్తారు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఎట్ ది సేమ్ టైం నిన్న బుద్ధా వెంకన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. బుద్ధా వెంకన్న లోకేష్ బాబు సీఎం కావాలి, ఆ విధంగా తానైతే డిమాండ్ చేస్తూ ఉన్నాను, లోకేష్ బాబుకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలి అనేటువంటి డిమాండ్ కూడా చేయడం జరిగింది. దీన్ని బట్టి లోకేష్ బాబుని సీఎం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు కాకుండా లోకేష్ బాబు సీఎం అవుతారా ఒకవేళ ఏపీకి కూటమి కనుక అధికారంలోకి వస్తే అనేటువంటిది. సో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా, లోకేష్ సీఎం అవుతారా, చంద్రబాబు సీఎం అవుతారా, ఇదొక మళ్ళీ డిఫరెంట్ ఇష్యూగా మారిపోయింది. కూటమి అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందని. సో మొత్తానికి ఏపీ రాజకీయాలు కొంత డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే వైసీపీకి అనుకూలంగా చెప్తూ ఉన్నాయి. మరి ప్రశాంత్ కిషోర్ కూడా ఒకసారి అటు ఒకసారి ఇటు, మరీ అన్ని సీట్లు రాకపోయినా కూడా ఒక విధంగా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఏది ఏమవుతుంది, ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోతున్నారు, ఈ లోపల బెట్టింగ్ రాజులైతే బెట్టింగ్ చేసుకుంటూ విపరీతంగా వెళ్ళిపోతున్నారు. సో దీంతో ఏపీలో ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఎవరు వచ్చినా కూడా ఒక 100 సీట్లు కైవసం చేసుకుని అధికార పీఠాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి టాక్ అయితే నడుస్తోంది. దీనివల్ల నాయకుల్లో అయితే ఎగ్జిట్ పోల్స్ టెన్షన్ కూడా ఉంది. సో ఇలా చూస్తే వైసీపీ గెలిస్తే సంక్షేమానికి పెద్దపీట వేశారనుకోవచ్చు, టీడీపీ గెలిస్తే అభివృద్ధికి పెద్దపీట వేశారు ప్రజలు అని చెప్పి అనుకోవచ్చు. సో మొత్తానికి ఫలితాలు అనేది ఏ విధంగా ప్రభావం చూపుతాయి అనేది చూడాలి. ఇక దీని మీద వేల కోట్ల బెట్టింగ్లు అయితే మనం చెప్పినట్టు జరుగుతూ ఉన్నాయి. సో ఎంప్లాయీస్ ఓట్లు ఎలా ఉండబోతున్నాయి, అన్ఎంప్లాయీస్ ఓట్లు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్. సో ఇంకా చాలామంది చెప్పేది ఏంటంటే ఓటర్లు ఎక్కువగా ఓటింగ్ వచ్చారు కాబట్టి తెలుగుదేశం గెలవబోతోంది అలా ఇలా చెప్తూ ఉన్నా కూడా ప్రధానంగా తీసుకుంటే 2014కి 2019కి తీసుకుంటే 29 లక్షల ఓట్లు పెరిగాయని చెప్తూ ఉన్నారు. కొత్త ఓట్లు కానీ మొత్తానికి ఓటింగ్ పర్సంటేజ్ తీసుకుంటే 29 లక్షలే పెరిగాయి సార్. అంటే 2019తో పోల్చుకుంటే 2024కి 16 లక్షల ఓట్లే, అంటే ఇంకా తగ్గాయే కానీ ఓటింగ్
శాతం అయితే పెరగలేదు, 16 లక్షల ఓట్లు పెరిగాయని చెప్తూ ఉన్నారు. సో 29 లక్షల ఓట్లు ఎక్కువ, అంటే 2019లోనే ఎక్కువ పెరిగాయి. ఆ పెరిగిన ఓట్లు వైసీపీకి అనుకూలంగా మారాయి. సో ఈసారి ఈ ఓట్లు పెరిగిన 16 లక్షల ఓట్లు ఎవరికి అనుకూలంగా మారుతాయి, ఇది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. సో మొత్తానికి ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే ఈ ఎగ్జిట్ పోల్స్, రాబోయే ఎగ్జిట్ పోల్స్ కానీ కౌంటింగ్ డే కానీ చాలా కీలకంగా మారిపోతుంది. నాయకులకైతే ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి. డే టు డే కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు మనకు చూసుకుంటే మాత్రం అందరూ కూడా బాగా టెన్షన్కి గురవుతూ ఉన్నారు. సో ప్రధాన నాయకులు అయితే ఈ టెన్షన్ తట్టుకోలేక నాకు తెలిసి ఒకరు లండన్కి వెళ్ళిపోతే మరొకరు అమెరికాకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. సో మొత్తానికి టెన్షన్ అయితే కీలకంగా ఉంది. నియోజకవర్గ అభ్యర్థులు అయితే టెన్షన్ ఇప్పటి నుంచే మొదలైందని చెప్పొచ్చు. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.